లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి అరెస్ట్ ను అతని తండ్రి తీవ్రంగా ఖండిస్తున్నారు. లావణ్య పోలీసులు కుమ్మక్కై తన కుమారుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు తీగలాగితే దాని డొంక గుంటూరులో కదిలింది. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మొదటిసారి మస్తాన్ సాయి పేరు తెరపైకొచ్చింది. గుంటూరు నగరపాలెం పిఎస్ లో 2023లో లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదైంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు గుంటూరులో ఉన్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. దీని కాంటాక్ట్స్ పై దృష్టి పెట్టి మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మస్తాన్ సాయి ఫోన్ లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. తన కొడుకును లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్. డ్రగ్స్ కేసులో తన కుమారుడికి సంబంధం లేదని, ఏడాదిగా తన కుమారుణ్ణి లావణ్య వేధిస్తోందని ఆరోపించారు. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో కూడా సాయికి సంబంధం లేదంటున్నారు ఆయన. అంటే ఆ రోజు బాబు అదే ఫేక్ కేసులే నేను పంపించేస్తాను, ఆ రోజు పంపించేశాడు, పంపడం జరిగింది. తర్వాత ఒక 6 నెలలు 4 నెలలు గ్యాప్ వచ్చింది. తర్వాత ఏంటి ఈయన నన్ను ఏంటి చెప్పు ఏం చేస్తావు ఏంటంటే మీ ఓడు దానికి 10 కోట్లు ఇస్తానన్నాడంట. మరి నా సంగతి ఏంటి ఇదని ఆయన చెప్పడం జరిగింది. గుంటూరు పట్టాపురం పిఎస్సి గారి పాత్ర ఉందండి. కోర్టు ట్రయల్లో ఉంది. నేను ఇన్ని రోజులు మేము ఎందుకు రాలేదు బయటకు, మేము రాకుండా మేము ఎవరో తెలియనట్టు ఆ లావణ్య రాజ్ తరుణ్ ఆ ఎపిసోడ్ మేము చూస్తున్నాం తప్పితే కూడా మేము ఈరోజు వరకు మా అబ్బాయి పేరు వచ్చినా కూడా మేము ఎప్పుడు బయట రాలేదు. నిన్న కరాటే కళ్యాణ్ ప్రీతి వీళ్ళు ఫోన్ చేసి నీకు జరిగిన అన్యాయం మేము చేస్తామని చెప్పి వాళ్ళు మామూలుగా ఫోన్ చేశారనుకొని మనోడు చెప్పాడు. అది లైవ్లో చెప్పడం ఈరోజు ఇది జరగటం జరిగింది. మస్తాన్ సాయి వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసిన సెబ్ పోలీసులు గోపీచంద్, షేక్ ఖాజా, క్రాంతి కిరణ్, షరీఫ్లను కటకటాల వెనక్కు నెట్టారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి విజయవాడలో విచారిస్తున్నారు.